యాండి వచ్చేసారా? నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైందండి? ఫోన్ చూసుకోలేదా? యాండి ఏంటి అలా ఉన్నారు? అంత దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు కదా, టైర్డ్ అయి ఉంటారు. వేడివేడిగా కాఫీ ఇద్దాం, రిలాక్స్ అవుతారు. ప్రణవి, ఏమైంది? మనం అనుకున్నట్టే పదండి చెప్తాను. ప్రణవి, అది గౌతమ్కి నీకు అయిపోయింది, మొత్తం అయిపోయింది. టెన్షన్ పడుకు మామ్. అరే, టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు? గోతికాడ నక్కలాగా ఎన్ని సంవత్సరాలు నేను ఈ ఇంట్లో ఎంత ఓపిక కాచుకొని కూర్చున్నది ఎందుకో తెలుసా? ఈ ఇంటిని, ఆస్తుల్ని, వ్యాపారాల్ని నేను స్వాహా చేద్దామని. కానీ ఇప్పుడు నేనే గౌతమ్ మా అన్నయ్య చేతిలో బలైపోయేటట్టున్నాను. అయ్యో! అవునమ్మా, మిథున బావ దగ్గర నోట్ తెరిస్తే మన చాప్టర్ క్లోజ్. అందుకేరా మిథున్ని క్లోజ్ చేద్దామని ప్లాన్ చేశాను. రాత్రేమో కల్పన వల్ల తప్పించుకుంది, ఇప్పుడు కొన్ని సెకండ్లలో దాని తల బద్దలవ్వాల్సిన టైంలో ఇదిగో మీరిలా వచ్చి అడ్డుపడ్డారు. దానికి గుడ్ టైం స్టార్ట్ అయింది, మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మన ప్లాన్ అయినా సక్సెస్ అయి ఉంటే మిథున మన కాలు కింద చెప్పుల సైలెంట్ గా ఉండేది. ఛా, కాలు బెనికినట్టు నేను నటించి కల్పనని ఊరికి పంపించి తెలివిగా నిన్ను గౌతమ్ని కారులో అంత దూరం పంపించినా అంతా వేస్ట్ అయిపోయింది. మన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. ఏ ప్రణవి, ఎందుకు అలా నవ్వుతున్నావు? ఏంటే ఎందుకు నవ్వుతున్నావో చెప్పాడు. మామ్, మన ప్లాన్ అట్ట ఫ్లాప్ కాలేదు. మన ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. ఏంటి నువ్వనేది? అవును మామ్, నేను అనుకున్నది సాధించాను. ఎలా? ప్రణవి, ప్రణవి, రా బావా, కూర్చో కూర్చో. తీసుకో. ప్రణవి, చాలా ఆల్రెడీ చెప్పాను కదా. ఇదే లాస్ట్ పెగ్ నా కోసం బావా, ప్లీజ్. ఓకే, నువ్వెంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నీ కోసం తాగుతున్నా, కానీ ఇదే లాస్ట్ పెగ్. సరే. థ్యాంక్ యూ ప్రణవి. బావా 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 బావా, అయ్యో అయ్యో, నీ రూమ్కి తీసుకెళ్తాను పదా. బావా జాగ్రత్త. బావా, మిథునా, మిథునా, మిథునా. బావా, నేను ప్రణవిని. మిథునా. బావా, చెప్తాను సంగతి. మిథునా, చెప్తాను. మిథునా. ప్రణవి, ప్రణవి, ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు?
ఏంటిదంతా? అయ్యో నా బట్టలు. ప్రణవి, ఇంకా అర్థం కాలేదా బావా? రాత్రి నువ్వు ఫుల్ గా మందు తాగేసి పడిపోయే స్టేజ్ కి వెళ్ళిపోయావు. నేను నిన్ను రూమ్ లో పడుకోబెట్టి వెళ్ళిపోతుంటే నా చెయ్యి పట్టుకుని వద్దన్న వినకుండా నన్ను బలవంతంగా. అయ్యో ప్రణవి, నేను అలా చేసి ఉండను. నా గురించి నీకు తెలుసు కదా. అయ్యో బావా, రాత్రి నువ్వు చాలా ఎక్కువ తాగడం వల్ల నువ్వు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయావు. అయ్యో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియకుండా ఉన్నావు. మీదునా అంటూ నన్ను నీ మీదకి లాక్కున్నావు. నిన్ను విడిపించుకోవడం నా వల్ల కాలేదు బావా, నా వల్ల కాలేదు బావా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. నీకు పెళ్ళయింది కాబట్టి ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ నన్ను నువ్వు బలవంతంగా దగ్గర చేసుకున్నావు. ప్రణవి, ఇది మామ్ జరిగింది. సూపర్ ప్రణవి, అనుకున్నది జరగకపోయినా అంతా అయిపోయినట్టు భలే మాయ చేశావు. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అంటారు, కానీ వ్రతం చెడకుండానే మనకి ఫలితం దక్కేలా చేశావు. మామ్, నేను నీ కూతుర్ని. కింద పడినా ఓటమిని అంత ఈజీగా ఒప్పుకుంటానా? శబాష్. కానీ నాకు డౌట్, గౌతమ్ దీన్ని నమ్ముతాడంటావా? రేపే మా శోభనం.